వైసీపీ హయాంలో రాష్ట్రం కుదేలైందన్నారు మంత్రి సవిత. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం జూలుకుంట నూతన రోడ్డుకు భూమి పూజ చేశారు మంత్రి సవిత. ఈ సందర్భంగా జూలుకుంట నుండి సుద్దకుంటపల్లి వరకు 1,50,00,000తో నిర్మించనున్న నూతన రోడ్డుకు భూమి పూజ చేశారు మంత్రి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం మీడియాతో మంత్రి సవిత మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రం కుదేలైందని, అభివృద్ధి లేక పరిశ్రమలు రాక రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి మొదలైందన్నారు. నాయకు నువ్వు కద్దు ఎట్లా కూర్చోవచ్చారా నాయక్ 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 సత్యసాయి జిల్లా పెద్దగొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం జుడుకుంట పంచాయతీలో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఎన్నికల సమయంలో కూడా మమ్మల్ని మాకు రోడ్డు వేస్తే 4-5 పంచాయతీలు వాడికి ఎంతో దూరం పోవడానికి కానీ, హాస్పిటల్కి కానీ, మాకు పక్క ఊరికి పోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పడం, ఖచ్చితంగా వేస్తామని చెప్పడం. ఈరోజు ఎన్ఆర్జీఎస్ పరిధిలో ఈరోజు 1,50,00,000 రూపాయలతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ ఊర్లో చూసినా పల్లె పండుగ కార్యక్రమం, అదేవిధంగా అన్ని మండలాల్లోనూ ఎన్ఆర్జీఎస్ ద్వారా డ్రైనేజీలు, అందుకు నిధులు కేటాయించిన మానేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన గాలి వదిలేసింది. గ్రామాల్లో కావచ్చు, ఆర్ఎంపీ రోడ్లు కావచ్చు, అనేక ఇబ్బందులు ప్రజలు పడ్డం గతంలో 14-19లోనే అభివృద్ధి చేసిన రోడ్లే తప్ప మరి ఈ 19-24లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అది జరగకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక పక్క ఆర్ఎంపీ వాట్ హోల్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా వాట్ హోల్స్ అన్ని క్లోజ్ చేస్తూ ఈరోజు ప్రజలు ప్రశాంతంగా, యాక్సిడెంట్లు కూడా మన సర్వే చేసిన దాని ప్రకారం చూస్తే యాక్సిడెంట్లు కూడా హైవే మీద కావచ్చు, ఆర్ఎంపీ విషయం అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో లింకేజ్ రోడ్లు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ 4,000 పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు 3,000 పెన్షన్ 6,000 ఇస్తున్నాం. అదే కాకుండా 100% బెడ్డెడ్ ఉన్న 5,000 ఉన్న వారికి 15,000 రూపాయలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ చేశాం. ఉచిత ఇసుక అందజేశాం. నాణ్యతమైన మందు కూడా అందజేశాం. చీప్ లిక్కర్లు కావచ్చు, గత ప్రభుత్వంలో కొన్ని బ్రాండ్లు వాళ్ళే తయారు చేసి ఆ బ్రాండ్ల వల్ల ఈరోజు కేసులు కూడా ఎక్కువైతే ఖచ్చితంగా ఎవరైతే తప్పుడు పని చేశారో, ఎవరైతే ప్రజల జీవితాలతో ఆడుతున్నారో వాళ్ళు ఎలాంటి వారైనా ఎక్కడ దాక్కున్నా ప్రజలు కోర్టుకు తీసుకొచ్చి వాళ్ళకి కఠినమైన శిక్షలు కూడా పడతాయనే విషయం కూడా తెలియజేస్తూ మా నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరుగులు పెడుతున్న విషయాన్ని కూడా మీకు తెలియదు.